సోరియాసిస్ ఒక్కసారి అటాక్ అయితే మళ్ళీ రాదన్నమాట. అంటే మళ్ళీ ఒకసారి తగ్గదు అని చాలామంది అంటూ ఉంటారండి. అది పాక్షికమైన సత్యం అనమాట. అంటే మనం వాడుకునే ట్రీట్మెంట్ ఎలాంటిది ఉంది, మనం ఏ సిస్టమ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, వేరే సిస్టమ్ గురించి నేను అంత కామెంట్ చేయలేను. కానీ హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలా మటుకు అది రిపీట్ అవ్వకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంది. అంటే నేను ఈ 1 year ట్రీట్మెంట్ తీసేసుకున్నాను హోమియోపతిలో, నాకు బాగా తగ్గిపోయింది, మళ్ళీ ఎప్పటికీ రాదన్న భ్రమలో మాత్రం ఉండకూడదు. మేము చెప్పిన జాగ్రత్తలు ఫాలో చేసుకున్నట్లయితే అది రిపిటేషన్ అవ్వకుండా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా మేము చెప్పినట్టుగా స్మోకింగ్, ఆల్కహాల్ మళ్ళీ మొదలెట్టేసి మళ్ళీ జీవన విధానంలో మార్పులు మళ్ళీ ఏవైతే సెట్ చేస్తున్నామో అవన్నీ మళ్ళీ నాశనం చేసుకున్నట్లయితే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే హోమియోపతిలో మనం ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మిగతా వాళ్ళతో పోల్చినట్లయితే ఎక్కువ లాంగివిటీ ఉంటుంది. అంటే ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా రిపీట్ అవ్వకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇది పాక్షిక సత్యం అనమాట. సోరియాసిస్ కంప్లీట్ తగ్గుద్దా అంటే తగ్గదు. కానీ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మాత్రం దాదాపుగా మనం ఒక ఇయర్స్ టుగెదర్ దాన్ని పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంది. మేము చెప్పినట్టుగా సమతుల్యంగా మీరు బ్యాలెన్స్డ్గా ఉన్నట్లయితే మళ్ళీ ఎప్పటికీ రాకుండా కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా మనం సోరియాసిస్ని మేనేజ్ చేసుకునే అవకాశం ఉందండి.